నమస్కారం 10 టీవీ ప్రేక్షకులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. తెలుగువారి సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బంగారయ్య శర్మ గారు. మరి ఈ రోజు వారితో మాట్లాడి ఉగాది పర్వదినం యొక్క విశిష్టతను తెలుసుకుందాం. నమస్కారం అండి గురువు గారు. నమస్తే అమ్మా. ముందుగా మీకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు అండి. నీకు 10 టీవీ యాజమాన్యానికి 10 టీవీలో పనిచేసేటువంటి ప్రతి ఒక్కళ్ళకి 10 టీవీ వీక్షకులకి పరాభవనామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు. గురువుగారు, మీరు చెప్పారు అంటే ఉగాది విశిష్టత తెలుసుకునే ముందుగా ఈ సంవత్సరం వచ్చినటువంటి నామం పరాభవ ఉగాది అనేగానే ప్రతి ఒక్కరూ కూడా అమ్మో ఇదేదో నెగిటివ్గా ఉంది అని అనుకుంటూ ఉన్నారు. ఈ పరాభవనామ సంవత్సర ఉగాది అసలు మనకి ఏ విధంగా ఉంటుంది, దీని వెనుక ఉన్నటువంటి ఆంతర్యాన్ని మాకు వివరించండి. పరాభవాబ్దే రాజానః ప్రాప్నువంతి పరాభవం ఆమయ క్షుద్రధాన్యాని ప్రభూతాని సువృష్టయః. రాజులు పెద్ద పెద్ద చక్రవర్తులందరికీ కూడా ఈ సంవత్సరం పరాభవాలు కలుగుతాయి. ఎక్కడ చూసినా రాజులకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడా పరాభవమే కంటి ముందు కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉన్న యుద్ధాన్ని చూసినా క్షణాల్లో గెలవగలము అని నిర్ణయించుకొని లోపలికి దిగి పరాభవాన్నే చూస్తున్నారు. ఈ జరగబోయేటటువంటి పరాభవము ఈ సంవత్సరంలో అందరికీ తెలుస్తుంది. కాబట్టి పరాభవనామ సంవత్సరము రాజులకి, మంత్రులకి, సేనాధిపతులకి పరాభవాలు కలిగేటటువంటి అవకాశం చాలా నిండుగా మెండుగా ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. పరాభవనామ సంవత్సరము అందరికీ శుభంగా, సుఖదాయకంగా, ప్రశాంతంగా ఉండాలి అని ప్రార్థిస్తూ అసలు యుగాది రోజు మనం ఏం చేయాలి, ఈ విషయాలన్నింటినీ కూడా ప్రధానంగా యుగాదికి ఏం చేసుకోవాలి, ఎలా ఉండాలి అనేది చక్కగా మనం చెప్పుకుంటూ వెళ్దామమ్మా ఇవాళ. సో మరి ఉగాది పర్వదినాన అసలు మనకి వచ్చేటువంటి తెలుగు వారందరి నూతన సంవత్సరం కదా గురువు గారు. సో ఈ ఉగాది పండుగ రోజున అసలు ఏం చేయాలంటారు? ఒక తెలుగు వాళ్ళకే కాదమ్మా, దీనిని మహారాష్ట్ర వాళ్ళు గుడి పాడువా అని చేసుకుంటారు. అదేవిధంగా కర్ణాటక వాళ్ళు కూడా ఈ యుగాదిని ఈరోజే చైత్ర శుక్ల పాడ్యమికే చేస్తారు. మనకి కాలాన్ని చాంద్రమాన, సౌరమాన, బార్హస్పత్యమానాలుగా చూడటం అన్నమాట. ఈ చాంద్రమానము అనేటటువంటి దానికి ప్రధానంగా కూడా ఇవాళ రోజున చాలా విశేషంగా ఈ లెక్క తీసుకొని చేస్తారు. గుజరాత్కు కూడా ఇప్పుడే వస్తుంది. అయితే ఇందులో విశేషం ఏమిటి, ఎలా చేసుకోవాలి అంటే అసలు యుగాది అనేది మనకి రాబోయే 50 పైచిలుకు పెద్ద పండగలకి తొలి పండగ, మొట్టమొదటి పండగనే యుగాది అంటారు. యుగం ఇక్కడి నుంచి ఆరంభమవుతుంది. అసలు యుగం ఆరంభమైంది ఎప్పుడయ్యా అంటే చైత్ర శుక్ల పాడ్యమి. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క సమయంలో యుగారంభం ఉంటుంది. ఈ కలియుగానికి మాత్రము చైత్ర శుక్ల పాడ్యమిని మనకి చాలా విశేషంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ చైత్ర శుక్ల పాడ్యమి అనేటటువంటిది మనకి యుగ ఆదిగా చెప్తారు. కాబట్టి యుగము యొక్క ఆది అంటే కాలము యొక్క బిగినింగు. మరి కాలము దేనివల్ల మనకు తెలుస్తుంది అంటే సూర్యుడు, చంద్రుడు, భూమి, మిగతా అయినటువంటి గ్రహాలు, ఒక్కొక్క గ్రహంలో ఒక్కొక్క కాలం, ఈ సూర్యచంద్రుల యొక్క మార్పు బట్టి చంద్రగ్రహ కాలం వేరు, ఇక్కడ కాలం వేరు, రాజస్థాన్ కాలం వేరు, అమెరికా కాలం వేరు, ఆస్ట్రేలియా కాలం వేరు. కాలం మారుతూ ఉంటుంది. ఇక్కడ పగలు అక్కడ రాత్రి అవుతూ ఉంటుంది. మనకి కలకత్తాకి 20 నిమిషాలు తేడా, అరగంట తేడా వస్తే మనకి రాజస్థాన్కి కూడా ఒక అరగంట తేడా వస్తుంది. కాబట్టి కాలము అనేటటువంటిది సూర్యుడి యొక్క గమనము, భూమి యొక్క గమనము, చంద్రుడి యొక్క స్థితిని బట్టి మారుతుంది. దీనిని బాగా లెక్క వేసుకొని మన పూర్వీకులు తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు అని 5గా దీన్ని విభజించారు. మొట్టమొదట ఈ చంద్రుడు ఎక్కడ ఉన్నాడు, సూర్యుడు ఎక్కడికి వస్తున్నాడు, దీనిని బట్టి హోరలు, తిథులు ఇవన్నీ కూడా. అదేవిధంగా వారాలని కూడా లెక్క వేసుకుంటాం. ఈ వారం ఇది ఆదివారమా, సోమవారమా అంటే ఉదయాన్నే ఏ హోర వస్తుందో
ఏ హోరతోటి ఈరోజు మొదలవుతుందో ఆ హోరని ఆ అవర్ అని పూర్వం మనకి విదేశాల్లో చెప్తారు. ఆంగ్లంలో అవర్ అంటారు. హవర్ అనేది ఈ అవర్ అనేది హోర నుంచే వచ్చింది. HOUR హోర అవర్. అక్కడి నుంచి లెక్క తీసుకొని కరెక్ట్గా సూర్యోదయానికి ఏ హోర ఉంటుందో ఆ హోరని బట్టి ఆ వారాన్ని నిర్ణయిస్తారు. ఇలా వారాన్ని నిర్ణయించుకుంటూ తిథి అయిపోయింది. తిథి చంద్రుడు సూర్యుడు వీళ్ళ లెక్కలు. హోర అయిపోయింది. నక్షత్రము, ఈ గ్రహము ఏ నక్షత్ర భాగంలో ఉంది, 108 నక్షత్రాల పాదాలతోటి కలిపి 27 × 4. ఈ 27 నక్షత్రాలలో ఏ పాదము దగ్గర ఎక్కడ ఆ గ్రహం ఉంది అనేటటువంటి దాన్ని బట్టి ఆ నక్షత్రం ఏదో లెక్కేసుకుంటాం. ఇవాళ తిథి అయింది, వారమైంది, నక్షత్రమైంది. యోగం, ఈ తిథి ఈ వారము ఈ నక్షత్రము ఇలా ఉన్నప్పుడు ఏమి యోగిస్తాయి, ఆ యోగం ఏది ఉంటుంది. తర్వాత చేయాల్సినటువంటి పనులకు సంబంధించిన కరణాలు, ఇవన్నీ కూడా పంచ విషయాల్ని తీసుకొని దీన్ని పంచ అంగాలుగా మనం చెప్తాం. ఈ పంచ అంగాలనే పంచాంగము అని పిలుస్తాం. ఈ ఉగాది రోజున మొట్టమొదట తెల్లవారుజామునే లేవాలి. సూర్యుడు హోరలోకి ప్రవేశించకముందే ఖచ్చితంగా నిద్ర లేవాలి. ఎవరు సూర్యుడు వచ్చిన తర్వాత లేస్తారో వాళ్ళకి కొంచెం మంచిది కాదు అని చెప్తారు. సూర్యోదయాత్ పూర్వమే ఎవరు లేస్తారో చాలా ఆరోగ్యంగా ఉంటారు. అందుకని పిల్లల దగ్గర నుంచి ఇంట్లో అందరూ కూడా సంవత్సరం అంతా సూర్యుడు రాకముందే పూర్వం లేచేవాళ్ళు. కానీ జన్మకు ఒక్కసారైనా సంవత్సరానికి ఒక్కసారైనా అన్నట్టు ఉగాది రోజున సంక్రమణాలు జరిగేటటువంటి సంక్రాంతి రోజుల్లో అయినా సూర్యుడి కంటే ముందుగా లేచి సూర్యనారాయణమూర్తి కోసం ఎదురు చూసి ఆ ప్రకృతిని, సూర్యుడు రాకముందు ఉండే ప్రకృతిని ఆస్వాదించి పూలు అన్నీ తెచ్చుకొని ఆ సూర్యుడికి అర్ఘ్యప్రదానాలు దొరుకుతాయి. అందుకని మనకి ఈ విధమైనటువంటి కొలతలు ఆరంభమవుతాయి. సూర్యోదయాత్ పూర్వమే లేవాలి. లేచాక చక్కగా అభ్యంగ స్నానం, నెత్తి మీద నూగు నూనె, నువ్వుల యొక్క నూనెని నెత్తి మీద రాసుకొని ఆ నూగు నూనెతోటి రాసుకున్న తర్వాత బ్రహ్మాండంగా వేడి నీళ్లు తీసుకొని చక్కగా స్నానం చేయాలి. నలుగు పెట్టుకొని శరీరంలో ఉండేటువంటి ఈ పోర్స్, పొరలు అని మనం ఏమైతే చెప్పామో ఈ పొరల్ని పోర్స్ అన్నాడు ఇంగ్లీష్లో. ఇక్కడి నుంచి అక్కడికి పోయినవే, ఏమీ కొత్తది లేదు. ఈ పొరలలో నుంచి గాలి రాకపోకలు మొత్తం అంతా కూడా ఉంటుంది కాబట్టి పోర్స్ అన్నీ మట్టితోటి పూడుకుపోతాయి. కాబట్టి ఈ శరీరం మట్టిలో తిరిగి మట్టితోటి నిండి ఉంటుంది కాబట్టి చక్కగా నూనె రాసి దాని మీద నలుగు పెట్టి రుద్దితే పోర్స్ అన్నీ కూడా సిస్టమేటిక్గా ఓపెన్ అవుతాయి. సబ్బులతోటి పోర్స్ ఫిల్ అవుతాయి. మనకి పూర్వము మృత్తికతోటి స్నానం చేయడం ఉంది, కానీ పండగ రోజు ఒక్కసారి మొత్తం ఓపెన్ చేయాలి. ఇలా చేయడం వల్ల మజ్జ, జాయింట్స్ లోపల ఉండే ఫ్లూయిడ్స్ ఈ హోల్స్ వల్ల బలంగా ఉంటాయి. దాన్నే వ్యానవాయువు అంటారు. కాబట్టి ఆ విధంగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా నూనెతోటి చక్కగా నలుగు పెట్టుకొని స్నానం చేసి నెత్తి మీద కుంకుడుకాయలు పెట్టుకోవాలి. షాంపూలు, కెమికల్స్ కాకుండా మన సంప్రదాయం, తెలుగువారి సంప్రదాయం ఏదైతే ఉందో ఆ సంప్రదాయాన్ని కనీసం ఒక రీతా పౌడరో అలాంటివి తెచ్చుకొని ఆ శిరస్సుకి పెట్టుకుంటే చాలా విశేషం. దానికంటే ముందు నెత్తి మీద, మాడు మీద ఆముదం పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత చక్కగా బ్రహ్మాండంగా హారతులు, ప్రతి వాళ్ళకి దిష్టి తీయాలి. ఒక జ్యోతి, నువ్వు బ్రహ్మస్వరూపానివిరా అని జ్యోతిని చూపిస్తూ అలా ఆనందంగా చేశాక ఇంటికి తోరణాలు కట్టుకోవడం, ఈ పనులన్నీ కూడా చేసేసుకొని చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకుంటూ బయట ముగ్గులు కూడా వేసేసుకొని సూర్యోదయాత్పూర్వమే ఈ స్నానాలనేవి మనం ఆచరించుకొని కొత్త వస్త్రాలని ధరించాలి. నూతన వస్త్రాలని ధరించాలి. నూతన వస్త్రాలు ధరించడమే కాదు, ఉగాది రోజున నూతన వస్త్ర దానం, నూతన వస్త్రాలు, చెప్పులు, ఒక గొడుగు, కుదిరితే దొరికితే మామిడి పండు, ఇక్కడి దాకా దానము చేయాలి. అంటే ఏవి అవసరమో, నా అవసరం కాదు, ముందు సమాజములో అవసరాన్ని చూడాలి అని వేద పండితుల్ని పిలిచి ఇది ఇస్తారు. ఏ వేద పండితులకే ఎందుకు ఇస్తారండి అంటే ఆ శరీరానికి కదా అది ఇస్తోంది.
అతను లోపల వేదాన్ని చదువుకొని ఉన్నాడు కాబట్టి ఈ వేదానికి మేము గొడుగు పడుతున్నాం, ఈ వేదానికి మేము చెప్పులు తొడుగుతున్నాం, అంటే వేదాన్ని గౌరవించుకుంటున్నాం అని వేద పండితుడిని ఆహ్వానం చేసి, ముందు వేదాన్ని గౌరవించిన తర్వాత కానీ వేరే పని ఏది చేయకూడదు ఇంట్లో. మనం అందరం వేద అనుయాయులం. అందుకని వేదం ఎట్లా ఉంటుంది? శబ్ద భాండాగారంగా ఉండే వేదాన్ని మనం చూడలేం. కాబట్టి ఆ రూపం ఉండేటటువంటి దాన్ని కొలవాలి. ఇప్పుడు అమ్మ ఉంది, అమ్మ మనస్సు మనకెంత తెలిసినా అమ్మ కాళ్ళకి దండం పెట్టాలి, అమ్మకి వస్త్రాలు తెచ్చి ఇవ్వాలి, అమ్మకి అన్నీ ఇవ్వాలి. లోపల ఉన్న అమ్మ వేరు, బయట శరీరం వేరు. ఇది ఎలా అయితే ఒకటో వేదము, వేదాన్ని ధరించిన శరీరము, వేదమాత ఏ శరీరాన్ని ఆశ్రయించిందో వాళ్ళకి గొడుగు, చెప్పులు ఇవన్నీ కూడా ఆ రోజున దానంగా ఇవ్వాలి ప్రతి ఇంట్లో. ఆ తర్వాత మేడ మీదకి వెళ్ళి ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉన్నటువంటి కాషాయ జెండాపై కపిరాజు, దీన్ని ప్రతిగృహ ధ్వజారోహణము. ఎవరి ఇంటి మీద ఇవాళ ఆంజనేయ స్వామి జెండా కాషాయంతో కడతారో వాళ్ళకి అపజయం ఉండదు. అర్జునుడు ఎలా గెలిచాడో ప్రతి పనిలో యుద్ధం ఉంటుంది, యుద్ధంలో గెలిచే ఇంటికి వస్తారు. ఏ ఇంటి మీద ఆ ఆంజనేయ స్వామి వారి యొక్క ధ్వజం ఉంటుందో వాళ్ళు అది సాధిస్తారు. కాబట్టి ప్రతిగృహ ధ్వజారోహణం అనేది ఖచ్చితంగా చేయాలి. తర్వాత ఇవాళ రోజున ఒక సంకల్పం చేసుకో. మీకు గుర్తుంటుంది కదమ్మా, కుండలో నీళ్లు పెట్టుకోవడం. చిన్నప్పటి నుంచి బయట కుండల్లో నీళ్లు పెడుతూ ఉండేవాళ్ళం. ఇంట్లోనే కాదు, ఇంటి బయట కూడా పెడతారు. ఈ ఇంటి బయట ఎలా పెట్టాలంటే, దారిన పోయే ఎవరికైనా దాహార్తి అయితే వాళ్ళ దాహము తీరేట్టుగా బయట నీళ్లు పెట్టాలి. దీనిని ప్రపాదానము అంటారు. అంటే ఒక కుండ నీళ్ళని దానం చేయాలి సమాజానికి, ఒకళ్ళకి ఇవ్వాలి. బయట సమాజంలో ఎవరొచ్చినా సరే, ఈ భారతదేశంలో ఈ సనాతన ధర్మంలో దాహముతో ఏ వ్యక్తి కూడా తన శరీరాన్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టుకోకూడదు. అందుకని ప్రతి ఇంటి ముందు ఒక కుండలో నీళ్లు అలా పెట్టాలి. అందుకనే ఈ ప్రపాదానము అనేటటువంటిది ఉగాది రోజు చేయాలి. అందరూ ఎవరు చూసినా ఇవాళ నా గోచారం ఎట్లా ఉంది, నా ఆదాయం ఎంత, నా వ్యయం ఎంత, నాకు రాజపూజ్యం ఎంత, నాకు అవమానం ఎంత అని ఆలోచిస్తాను. నువ్వు నీళ్లు ఇంటి బయట పెట్టావనుకో, అబ్బా ఎంత మంచి కుటుంబం రా, తాగడానికి నీళ్లు పెట్టారు, ఇదే రాజపూజ్యం. నీ జాతకంలో ఉంటే ఆ పని చేస్తావు, లేకపోతే నలుగురితో తిట్లు తినే అవమానాన్ని తెచ్చిపెట్టుకుంటావు. అందుకని రాజపూజ్యం ఎంత, అవమానం ఎంత, ఆదాయం ఎంత, వ్యయం ఎంత, ఇదంతా కూడా ఉగాది రోజు మనం చేసే పని మీద ఆధారపడి ఉంటుంది. సంవత్సరం అంతా చెయ్యాలి. చక్కగా ఎవరి యొక్క ధర్మాలని బట్టి వాళ్ళు సూర్యుడి యొక్క ఉపాసన చేయాలి, సంధ్యోపాసన చేయాలి. ఈ కాలానికి మూలము గ్రహాలు, ప్రధానం గ్రహరాట్ సూర్యనారాయణమూర్తి. అందుకని వాళ్ళని అర్చించుకొని చక్కగా ఆ కాలం అంతా కూడా మనం కళ్ళతోటి చూస్తే మనకు అర్థం కాదు. దానికి బేసిక్ ఫార్ములాసు, క్యాలిక్యులేషన్స్, మ్యాథమెటిక్స్ కావాలి. మరి ఇదంతా ఎక్కడ ఉంది అంటే ఆ బ్రహ్మాండం అంతా కూడా ఒక పంచాంగంలో ఉంటుంది. ఇప్పుడు పంచాంగ శ్రవణం కూడా ఖచ్చితంగా వినాలి అని చెప్పి చెప్తూ ఉంటారు గురువు గారు. అవును. దాని విశిష్టత ఏంటి? ఈ ఉగాది రోజే ఎందుకు వినాలి? అవును, చాలా అవసరమైనటువంటి ప్రశ్న. ఈ పంచాంగ పఠనము అనేది చాలా ప్రధానము, పంచాంగ శ్రవణము అనేది ప్రధానం. ఎందుకు అంటే ఈ గ్రహాలలో ఈ సంవత్సరానికి రాజెవరు, మంత్రి ఎవరు, అదేవిధంగా సేనాధిపతి ఎవరు, దీని మీద ఆధారపడి మనకేం చేస్తారు, సస్యం ఎంత ఉంటుంది, యుద్ధాలు ఎలా ఉంటాయి, గొడవలు ఎలా ఉండబోతున్నాయి, వర్షాలు ఏ స్థాయిలో ఈ సంవత్సరం పడబోతోంది, ఏ పంటల్లో భూమి ఎక్కువ పండుతుంది, రెడ్ కలర్ సాయిల్లో ఎక్కువ పండుతుందా, లేదు బ్లాక్ కలర్ సాయిల్స్లో ఎక్కువ పండుతుందా, ఏ ధాన్యము ఏ పొలములో ఏ సమయంలో ఎందుకు వేయాలి, ఈ విషయాలన్నీ కూడా పంచాంగం చెప్తుంది. ఒక పుష్కరం అంటే 12 ఏళ్ళు, 5 పుష్కరాలు అయితే ఒక పంచాంగం అవుతుంది. ఈ కాలము అనేటటువంటిది ప్రవాహం లాంటిది. పంచాంగ పఠనం ఎందుకు చేయాలో చెప్తున్నానమ్మా, పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి. గంగా నది చక్కగా పారుతూ ప్రవాహం అవుతూ కిందకు వస్తాను, అవునా. గంగా నది దగ్గర నేను ఒక పుల్ల వేశా, ఒక పెద్ద ఇంత దుంగ తీసుకొచ్చి అక్కడ వేశా.
అది హరిద్వార్కి ఎప్పుడు చేరుతుంది అనేది ఒక లెక్క మనం వేసుకోవచ్చు కదా చూచాయిగా. అవును. అదే నేను రుద్రప్రయాగ దగ్గర, కర్ణప్రయాగ దగ్గర, ఇంకో ప్రయాగ దగ్గర వేశా. ఆ కాలం వేరుంటుంది కదా, ఈ కర్ర అక్కడికి చేరడానికి, హరిద్వార్కి చేరడానికి. ఈ అనంతమైనటువంటి కాలంలో మనం పుట్టినప్పుడు సూర్యుడు ఎక్కడున్నాడు, చంద్రుడు ఎక్కడ ఉన్నాడు, ఏ నక్షత్ర విభాగంలో ఉన్నాడు, గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, దీని అంతటిని బట్టి వాడి లైఫ్ ఫ్లోని చార్ట్ని గీస్తాడు. దీనినే డేటా ఎనాలిసిస్ అంటారు. ఇవాళ రేపు చాలా ప్రఖ్యాతం డేటా ఎనాలిసిస్. ఈ యుద్ధానికి మనకి ఏ పాత్ర లేదు, అయినప్పటికీ ఎలా ప్రభావం ఉంటుందో గ్రహాలు ఆ విధమైన సంచారం చేసేటప్పుడు ఇలా కాలగతుల్లో ఈ మార్పు ఉంటుంది అనేటటువంటి డేటా ఎనాలిసిస్. అందరూ ఈ భూమి మీదే పెడతారు, అందరికీ ఉద్యోగం ఒకటేసారి రావట్లేదే. ఎవడి ఉద్యోగం వాడిదే కదా, ఎవడి యొక్క భోజనం వాడిదే కదా, ఎవడి వంటలు వాడివే, ఎవడి కూరలు వాడివే, ఎవడి వస్తువులు వాడిని చేరుతున్నాయి. ఆ నవగ్రహాలు అందరి మీద ఒకటే చూపిస్తే అందరికీ ఒకటే కనిపించాలి కదా ఫలితాలు. కాదు, నువ్వు ఆ కాలంలో ఎప్పుడొచ్చావో దానిని బట్టి నీకు ఉంటుంది. ఇవాళ జాయిన్ అయ్యేవాడు వాడు ఉంటాడు, గ్రహాలు సేమ్ ఉన్నా, టైం సేమ్ అయినా ఇవాళ్ళే రిటైర్ అయ్యేవాడు వాడు ఉంటాడు. కాలాన్ని బట్టి, నడిచేటటువంటి దాన్ని బట్టి ఈ మార్పులన్నిటినీ మనం గమనించుకుంటూ వెళ్ళాలి. అందుకని ఈ ఉగాది రాగానే ఊపుకుంటూ వస్తారు మన రకరకాలైన నాస్తిక సంఘాల వాళ్ళు, అనేక రకాల అజ్ఞాన వేదికల వాళ్ళు, వీళ్ళందరూ వచ్చి ధూమ్ ఢామ్ ఢుస్ అని అరుస్తూ ఉంటారు. కానీ ఒక రహస్యం తెలుసా అమ్మ, మనకి పంచాంగం జనరేట్ చేసే రెవెన్యూ ఎంతో తెలుసా సంవత్సరానికి? చెప్పగలవా? ఇప్పుడు నా చేతిలో పంచాంగం ఉంది, ఈ పంచాంగము ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తుంది చెప్పగలవా? ఊహించు. చెప్పలేవు కదా. ఈ పంచాంగము భారతదేశంలో నాట్ లెస్ దాన్ 10 లక్షల కోట్ల రెవెన్యూ జనరేట్ చేస్తుంది. నాట్ లెస్ దాన్, అది 50 లక్షల కోట్లు కూడా కావచ్చు. అంత రెవెన్యూ జనరేట్ చేస్తుంది చేతిలో ఉన్న పంచాంగం. నాస్తికులు ఊపుకుంటూ వచ్చి పంచాంగాన్ని తిట్టిపోతారు. ఏమ్మా, ఇప్పుడు తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటే ఆ తిరుపతిలో జరిగేటటువంటి బ్రహ్మోత్సవాలకి మనందరికీ తెలియాల్సినటువంటి అంశం ఏమిటి? అనేక మంది ఫ్లైట్స్ బుక్ చేసుకుంటారు, ట్రైన్స్ బుక్ చేసుకుంటారు, రకరకాలైనటువంటి కార్యక్రమాలు, పువ్వులు, పండ్లు, అగరవత్తులు, కొత్త బట్టలు, దేవుడికి ఆ సేవలు, ఈ సేవలు, హోటల్ రూమ్స్ అన్నీ బుక్ చేసుకుంటున్నారు. కార్లు, ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ అన్నీ వెళ్తున్నాయా లేదా? అక్కడ మళ్ళీ షాపింగ్, కొనుక్కోవటం. అది బ్రహ్మోత్సవం అనే ముహూర్తం ఎవరు పెట్టారమ్మా? పంచాంగమే కదా. పెళ్ళి అన్నారు, పెళ్ళి ఇద్దరిని కలపాలి అనే ముహూర్తం ఎవరు పెడుతోంది? పంచాంగమే కదా. ఆ పెళ్లికి బ్రాహ్మడు వచ్చి ఒక లిస్టు రాసిస్తాడు. ఆ లిస్టులో ఏ కులం లేదో చెప్పమ్మా నాకు. భారతదేశంలో ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాలకి జీవనోపాధి ఉంది. అది ఇట్స్ ఎ బిగ్ మార్కెటింగ్. ఎందుకు గౌరవిస్తాం అంటే మా అందరి యొక్క వస్తువుల్ని మార్కెట్ చేస్తోంది వాళ్ళు. ఇప్పుడు ఉగాది వచ్చిందమ్మా, మన ఛానల్సే ఉన్నాయి, టీవీ ఛానల్స్. ఉగాది రోజు ఫ్రెష్గా మొత్తం అంతా తయారైపోతుంది, జనాలు అందరూ అలా కూర్చుంటారు. కొత్త విషయాలు, అడ్వర్టైజ్మెంట్స్ చాలా విశేషంగా వస్తూ ఉంటాయి, రకరకాలు. ఈ రెవెన్యూ అంతా అది ఉగాది అని ఈ పంచాంగం డిజైన్ చేస్తేనే కదా. మళ్ళీ ఈ ఉగాది వల్ల డబ్బులు తెచ్చుకుంటూ, ఈ ఉగాది వల్ల లబ్ధి పొందుతూ, ఈ ఉగాదినే తిట్టిస్తూ ఉంటారు. ఈ పంచాంగం వల్ల డబ్బులు తెచ్చుకొని ఈ పంచాంగం ఏం లేదంతా ట్రాష్ అని తిడుతూ ఉంటారు. ఇలా పెళ్ళిళ్ళు, బారసాలలు, ఉపనయనాలు, అనేకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ పంచాంగం వల్ల, వ్రతాలు, నోములు, పండగలు. ఒక్క దీపావళికే 4-5 లక్షల కోట్ల రూపాయలు మినిమం బాంబులు అమ్ముతారు. మిగతావి ఎన్ని అమ్ముతారో ఎవరికి తెలియదు. గుమ్మడికాయలు అవి ఇవి. అంటే ప్రపంచమంతా రెసెషన్ వచ్చినా భారతదేశానికి రెసెషన్ రాకుండా కాపాడుతున్నటువంటిది పంచాంగం. కాబట్టి ఆ ఒక్కరోజు నోరు మూసుకొని ప్రతివాడు పంచాంగ పఠనం చేయాల్సిందే, పంచాంగ శ్రవణం చేయాలి. దీని మీద మన రెవెన్యూలు ఆధారపడి ఉన్నాయి. చాలా గొప్పగా చెప్పారు గురువు. ఎంత గొప్ప విషయం. అందుకని పంచాంగ పఠనం చేయాలి, అందుకని పంచాంగ శ్రవణం చేయాలి. దీనివల్ల అంతంత మనీస్ వస్తున్నాయి. అర్థమైందమ్మా? ఈ పంచాంగం వల్లే పంచాంగం ట్రాష్ అనేవాడికి కూడా పేరు వస్తుంది. ఉగాదని నేను చెప్తాను, అప్పుడే వచ్చి నువ్వు సిద్ధాంతం పెట్టుకుంటున్నావు. నేను పెట్టిన ముహూర్తానికే కదా నువ్వు వచ్చేది, ఉగాది కాదు, ఇదేం పండగ అని గోల చేస్తోంది. నీకు పేరు వచ్చేది కూడా పంచాంగం వల్లే. అది తెలియట్లేదు జనాలకి. ఎండాకాలంలో చేసుకోవాలి, వానాకాలంలో చేసుకోవాలి, చలికాలంలో చేసుకోవాలి. ప్రతి ఒక్క ఋతువులో నీకు వచ్చే మార్పులన్నింటినీ నీ శరీరం గ్రహించుగాక. బాడీ అబ్జార్బ్ చేసుకోవట్లేదండి, విటమిన్ బిని అంటారు.
అది అబ్జర్వ్ చేసుకోవడం కోసం ఈ పండగ. అది. నా బాడీలో అన్ని అబ్జర్వ్ అవ్వగాక అని. అది అందుకనే షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని ఖచ్చితంగా చేసి తినాలి అని చెప్తూ ఉంటారు కూడా. అంతే. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా. ఇప్పుడు పండగ ఎంత వైశిష్ట్యంగా ఎంత అందంగా ఉందమ్మా. అవును. ఇల్లు మొత్తం ఆ మామిడాకులు పెట్టుకొని అవును. మామిడి కాయలు తెచ్చుకొని చేసుకుంటూ ఉంటే ఆ తృప్తి ఎంత. అవునా కాదు? అవును. ఇట్లా చక్కగా చేసుకోవాలి, రాజదర్శనం చేయాలి. ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు, ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారిని, ఆ రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు గారిని, ఈ రాష్ట్రంలో గవర్నర్ గారిని, ఆ రాష్ట్రంలో గవర్నర్ గారిని, లేకపోతే మోడీ గారినో లేదు ముర్ము గారినో ఎవరినైనా సరే ఇవాళ రోజున రాజదర్శనం చేసుకోవాలి. ఉగాది రోజు కనీసం టీవీల్లో అయినా ఒక్కసారి రాజును చూడాలి. మమ్మల్ని ఏలుతున్నటువంటి వాడు ఈయన, మేము ఎన్నుకున్న ఆయన ఈయన. కాలము ఈ కాలములో ఇప్పుడు ఆయన ఉన్నాడు కాబట్టి ఈయన మాకు మంచి చేయుగాక, ఈయన ఆరోగ్యంగా ఉండుగాక అని ఏలేటటువంటి రాజు ఎవరున్నా సరే, పార్టీలతో సంబంధం లేదు. రాజు ఎవరైతే వాళ్ళని ఒక్కసారి చూసి తీరాలి ఉగాది రోజు. అందుకని పంచాంగ పట్టణం. టైం బౌండే కదమ్మా ఏ పదవైనా ఏ రాజు అయినా. టైంని గౌరవించుకోవాలి. ఈ టైంలో వచ్చినటువంటి రాజుని కూడా గౌరవించాలి. వసంత ఋతువులో జలము ద్వారా ఆహారం ద్వారా చేయాలి అని గుర్తు చేయడమే ఉగాది. అందుకని ఇది సేవతో, అందరినీ కాపాడటంతో, ఆ వరికంకులు వచ్చిన ధాన్యాన్ని తీసుకెళ్ళి కట్టుకోవడంతో ఉగాది రోజు కడతాం. ఇక్కడ కట్టాం వరికంకులు. ఈ వరికంకుల్ని మేడ మీద పెట్టాలి, పక్షులు వచ్చి తినేట్టు, వాటి ఆకలి తీర్చుకునేట్టు. నీళ్లు పెట్టాలి ఖాయంగా, కాస్త నీడలో మట్టి పాత్రలో పోసి నీళ్లు పెడితే అవి దాహార్తిని తీర్చుకుంటాయి. ఇలా సర్వభూతాల పట్ల ఇది ఉండాలి. మరువము, దమనము ఇలాంటి వాటితో బ్రహ్మదేవుడికి పూజ చేయాలి ఇవాళ రోజున. ఒక్కసారి తలుచుకోవాలి. ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలమ్మా. నూతన వస్త్రాలు ధరించాలి, చక్కగా అందరినీ ఒకళ్ళనొకళ్ళని చూసుకోవాలి. ఆ వేప ఎంత చక్కగా చిగురిస్తుంది, రోగాలు తప్పించుకోవాలి. ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాల సమాహారమే యుగాది. ధన్యవాదాలు గురువు గారు. అంటే నిజంగా ఉగాది పండుగ వెనక ఉన్నటువంటి విశిష్టత, అదేవిధంగా మనం అసలు ఉగాది పండుగని బేస్ చేసుకొని చేయాల్సినటువంటి నియమాలు, మనం ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం చేయాల్సినటువంటి ప్రతి ఒక్కరి బాధ్యతని మీరు ఈరోజు గుర్తు చేశారు. ధన్యవాదాలు మీకు. ధన్యవాదాలమ్మా. ఇది ఇవాల్టి ఉగాది ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం.